ఐదేళ్లలో 75,000 కొత్త మెడికల్ సీట్లు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు. ప్రధాని మోదీ ప్రసంగంలోని టాప్ పాయింట్స్ ఇవే. భారతదేశ వ్యాప్తంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ ఈరోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయడం వరుసగా ఇది 11వసారి. దేశ ప్రధానిగా వరుసగా 3వసారి బాధ్యతలు చేపట్టిన మోదీ ఈ టర్ములో ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరేయడం ఇదే తొలిసారి. అనంతరం ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు దేశం కోసం త్యాగాలు చేసిన అనేక మంది స్వతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించే రోజు అని, ఈ దేశ భావితరాల ప్రజలు వారికి రుణపడి ఉంటారని మోడీ అన్నారు. పంచాయతీ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు అన్ని స్థాయిల ప్రభుత్వాలు ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి మిషన్ మోడ్లో కృషి చేయాలని ప్రధాని మోదీ కోరారు. గత కొన్నేళ్లుగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆందోళనలు పెరుగుతూనే ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ప్రకృతి వైపరీత్యాలలో అనేక మంది వారి కుటుంబ సభ్యులను, ఆస్తులను కోల్పోయారని, దేశం కూడా నష్టపోయిందని చెప్పారు. ఈరోజు వారందరికీ తాను తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో ఈ దేశం వారికి అండగా ఉంటుందని తాను వారికి హామీ ఇస్తున్నానని చెప్పారు మోదీ. భారతదేశం నుంచి వలస పాలనను నిర్మూలించిన 40 కోట్ల మంది ప్రజల వారసత్వాన్ని మోసుకుపోతున్నందుకు తాము గర్విస్తున్నామని చెప్పారు. ఈరోజు మనం 140 కోట్ల మందికి పైగా ఉన్నామని, మనం సంకల్పించుకొని కలిసి ఒక దిశలో పయనిస్తే 2047 నాటికి మన దారిలోని అన్ని అడ్డంకులను అధిగమించి దేశాన్ని వికసిత భారత్, అభివృద్ధి చెందిన భారత్గా మార్చవచ్చని ప్రధాని మోదీ అన్నారు. తాము వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని ఇచ్చామని, ఈరోజు వోకల్ ఫర్ లోకల్ అనేది ఆర్థిక వ్యవస్థకు కొత్త మంత్రంగా మారినందుకు తాను సంతోషిస్తున్నానని మోదీ అన్నారు. ప్రతి జిల్లా దాని ఉత్పత్తులపై గర్వపడడం ప్రారంభించిందని, ఒక జిల్లా ఒక ఉత్పత్తి అనే వాతావరణం ఉందని మోదీ అన్నారు. కరోనా కాలాన్ని మనం ఎలా మర్చిపోగలం? మన దేశం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి అత్యంత వేగంగా వ్యాక్సిన్లను అందించి ప్రపంచ మానవాళికి బాసటనిచ్చింది. అదే దేశంపై ఉగ్రవాదులు వచ్చి దాడి చేశారు. అప్పుడు దేశంలోని సాయుధ బలగాలు సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. వైమానిక దాడులు చేసినప్పుడు దేశ యువత గర్వంతో నిండిపోయింది అని మోదీ పేర్కొన్నారు. వికసిత భారత్ 2047 కోసం దేశ ప్రజల నుండి సూచనలను ఆహ్వానించామని మోదీ చెప్పారు. ఇవి దేశ పౌరుల కలలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. కొంతమంది భారతదేశ నైపుణ్య రాజధానిగా మార్చాలని, మరికొందరు భారతదేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలని సూచించారు. దేశం స్వావలంబన కావాలని కోరారని తెలిపారు. పాలనా, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు, గ్రీన్ ఫీల్డ్ నగరాల సృష్టి, సామర్థ్యం పెంపుదల, భారతదేశానికి సొంత అంతరిక్ష కేంద్రం పౌరుల ఆకాంక్షలు అని చెప్పారు. దేశంలోని ప్రజలు ఇంత పెద్ద కలలు కన్నప్పుడు అది మన ఆత్మవిశ్వాసాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, మనం మరింత దృఢంగా ఉంటామని మోదీ అన్నారు. పర్యాటకం, విద్య, ఆరోగ్యం, ఎంఎస్ఎంఈ, రవాణా, వ్యవసాయ రంగాలు కావచ్చు. ప్రతి రంగంలో ఒక కొత్త ఆధునిక వ్యవస్థ సృష్టించబడుతోంది. సాంకేతికతను అనుసంధానించడం ద్వారా, ఉత్తమ పద్ధతులను అవలంబించడం ద్వారా మేము ముందుకు సాగాలనుకుంటున్నాము అని మోదీ స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో 10 కోట్ల మంది మహిళా స్వయం సహాయక సంఘాల్లో చేరారని, 10 కోట్ల మంది మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా మారారని ప్రధాని మోదీ చెప్పారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా మారినప్పుడు వారు ఇళ్లలో నిర్ణయాధికారం పెరుగుతుందని, ఇది సామాజిక మార్పుకు దారి తీస్తుందని అన్నారు. ఇప్పటి వరకు దేశంలోని స్వయం సహాయక సంఘాలకు 9 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించామని మోదీ చెప్పుకొచ్చారు.
తమకు ప్రజల భారీ బాధ్యత ఇచ్చారని, తాము క్షేత్రస్థాయిలో అనేక ప్రధాన సంస్కరణలను ప్రవేశపెట్టామని మోదీ చెప్పారు. తమ సంస్కరణలు పేపర్లకే పరిమితం కాలేదని చెప్పారు. దేశాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతోనే తాము సంస్కరణలు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. సంస్కరణలు అనేవి అభివృద్ధికి సంబంధించి బ్లూ ప్రింట్ అని తాము చెబుతామని అన్నారు. తాము అంతరిక్ష రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, చంద్రయాన్-2 ఫెయిల్ అయినప్పుడు యావత్ ప్రపంచం ఎగతాళి చేసిందని, అదే చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్ అయినందుకు యావత్ ప్రపంచం ముక్కున వేలేసుకుందని, భవిష్యత్తులో భారత్ వైపు కన్నెత్తి చూడాలా అంటే భయపడే పరిస్థితులు తయారు కాబోతున్నాయని, దానికి సర్వం సిద్ధం చేశామని, రాబోయే మార్పును ఆహ్వానించడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని, మన దౌర్భాగ్యం ఏంటంటే మనకున్న ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి మద్దతు ఇవ్వవు, అధికార పక్ష నిర్ణయాలను గౌరవించవు, కానీ వాటిల్ని పక్కన పెట్టేయాలి. మనం చేస్తున్న మంచిని యావత్ ప్రపంచం చూసి నివ్వెరపోతుంది. ప్రపంచ దేశాలన్నీ భారత్పై పగబడుతున్నాయి. ఇటువంటి తరుణంలో మనం వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోకుండా వదిలేసుకుంటే నష్టపోయేది భవిష్యత్తు తరాలేనని స్పష్టం చేశారు మోదీ. దేశ యువత ఒక ఎత్తుకు దూసుకుపోవాలని కలలతో ఉందని, ఆ ఎత్తును దాటేసి కొత్త లక్ష్యాలను సాధించాలని అనుకుంటుందని మోదీ అన్నారు. ఇది భారతదేశానికి స్వర్ణయుగమని, ఈ అవకాశాన్ని చేజార్చుకోకూడదని, ఈ అవకాశంతో మన కలలు సంకల్పాలతో ముందుకు సాగితే వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించగలుగుతామని మోదీ స్పష్టం చేశారు.